వాషింగ్టన్ డీసీలో GWTCS గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లోగో లాంచ్ అరోమా రెస్టారెంట్లో చేయడం జరిగింది. ఈ రోజున లోగో లాంచ్తో పాటు ఇక్కడ ఫండ్ రైజింగ్ కూడా జరగడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ $550,000 ఫండ్ రైజింగ్ ఈవెంట్కి జరగడం జరిగింది సతీష్ వేమన్ గారి ఆధ్వర్యంలో. సెప్టెంబర్ 27th అండ్ 28th లీస్బర్గ్ డ్రామా విల్లా ఫామ్లో మనం ఈ ఈవెంట్ చేసుకోబోతున్నాం. ఈరోజు ఈ మీడియా తరపున అందరికీ వాషింగ్టన్ DC, మేరీల్యాండ్ అండ్ వర్జీనియా ఏరియాలో ఉన్న తెలుగువారు అందరికీ ఇదే మా ఆహ్వానం. అందరు తెలుగువారు అందరూ ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 1983 అలాగే 2019 మళ్ళీ ఇప్పుడు 2024లో ముచ్చటగా మూడోసారి వాషింగ్టన్లో రంగరంగ వైభవంగా జరగబోతున్నాయి గ్రేటర్ వాషింగ్టన్ 50th ఆర్గనైజేషన్ సెలబ్రేషన్స్. ప్రపంచంలో అతిపెద్ద సంస్థ తానాకియా కూడా ఇదే సంస్థ బైలాస్తో ఏర్పడింది. తప్పకుండా సెప్టెంబర్ 26-27 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా మంత్రులు అలాగే సినిమా యాక్టర్స్ కూడా వస్తారు చాలామంది. డెఫినెట్గా యంగ్ అండ్ డైనమిక్ ప్రెసిడెంట్ కృష్ణరామ్ ఆధ్వర్యంలో ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. GWTCS 50th సెలబ్రేషన్స్ స్వర్ణోత్సవాలు వేడుకలు చాలా ఘనంగా చేసుకోబోతున్నాము. సెప్టెంబర్ 27th and 28th ప్లీజ్ సేవ్ ద డేట్స్. మనము ఒక పండుగలాగా ఈ GWTCS సెలబ్రేషన్ని స్వర్ణోత్సవ వేడుకల్ని చేసుకోబోతున్నాం. మీరు అందరూ వచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలి. మేము యాజ్ మా టీం ఆధ్వర్యంలో ఈ ఈవెంట్స్ జరగటం చాలా ఆనందంగా ఉంది. సో మీరందరినీ తప్పకుండా సెప్టెంబర్లో మంచి ఈవెంట్ చేసుకుందాము, ఒక పండుగలాగా చేసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలామంది పెద్దలు, పిన్నలు అలాగే గ్రేటర్ వాషింగ్టన్ స్వర్ణోత్సవ వేడుకకు ఒక తెర తీయటం జరిగింది. లోగో లాంచ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. సంస్కృతిని అలాగే తెలుగు భాషను పెంపొందించే విధంగా ముందు తరాలకు అందించాలనేది 50 సంవత్సరాల క్రితం ఏ ఆశయంతో అయితే ఆనాడు ఇక్కడికి వచ్చినటువంటి అతి కొద్ది మంది తెలుగువారు ఏ సదాశయంతో అయితే ఈ సంస్థను స్థాపించారు, ఏ తెలుగు భాష కళా సంస్కృతిని రాబోయే తరాలకు అందించాలని వాళ్ళు తప్పించారో, ఎంత కష్టపడి ఆర్గనైజేషన్ ముందుకెళ్లారో వారందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి మేమందరం గుర్తు చేసుకోవడం మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 27-28 తారీఖుల్లో వాషింగ్టన్ DC అమెరికా రాజధాని వేదికగా జరగబోతున్న ఈ మహోత్సవాలన్నిటికీ ఇక్కడ ఉన్నటువంటి దాతలకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడైనా కానీ ఖండాంతరాలు దాటి వృత్తి కోసం ఇక్కడ వచ్చినటువంటి వందలాది మంది తెలుగువారిని ఒక చోటుకి చేర్చి ఈ అన్ని విధాలుగా కూడా ఏకీకృతం చేసి ఈ సంబరాలను జరుపుకోవటం సంస్థకు గర్వకారణంగా ఉంది. ఎన్నో సంస్థలు ఇవే బైలాస్ నుంచి కానివ్వండి, ఈ మాతృ సంస్థ నుంచి ఎదిగిన క్రమం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది తెలుగువారందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని మీ అందరి ఆశీస్సులతో విజయవంతం అవుతాయని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇన్నాళ్ళు కష్టపడ్డ వాలంటీర్లు, దాతలు, పాస్ట్ ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులు అలాగే శ్రేయోభిలాషులు, ఆత్మీయులు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమెరికాలో ఉన్న అన్ని సంస్థలకు మాతృ సంస్థ GWTCS. అమెరికాలోని తెలుగు వాళ్లకు ఈరోజు ఈ సంస్థ చేస్తున్నటువంటి సేవలు 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంలో సెప్టెంబర్ 27-28 తేదీల్లో అంగరంగ వైభవంగా స్వర్ణోత్సవ వేడుకల్ని ఈ సంస్థ సభ్యులందరూ కూడా చేయబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈరోజు ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చాలా మంచి స్పందన రావడం జరిగింది. దాదాపుగా 500,000 పైగా దాతలు విరాళాలు ప్రకటించడం అభినందనీయం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకు వచ్చి ఈ స్వర్ణోత్సవ వేడుకల్ని జయప్రదం చేయాలి. తెలుగు భాషకు, తెలుగు జాతి ఔన్నత్యానికి, సాహిత్యానికి, కళలకు, విద్యా వైజ్ఞానిక అన్నిటికి కూడా ఈ సంస్థ
వాటి ప్రాధాన్యత కల్పిస్తూ గత 5 దశాబ్దాల నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ సంస్థల్లో పనిచేసినటువంటి వారికి పనిచేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. మన GWTCS 50th గోల్డెన్ జూబ్లీ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సెప్టెంబర్ 27th through 28th. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద GWTCS మెంబర్స్. ఐ నో మీరందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు టు మేక్ ఇట్ సూపర్ సక్సెస్ఫుల్. ఆల్ ద బెస్ట్ అండ్ లుకింగ్ సో ఫార్వర్డ్ టు ఇట్. Please like, share, subscribe and follow Pilupu TV.